బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలతో ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేటి నుంచి ఈ నెల 8 వరకు PLGA మావోయిస్టు వారోత్సవాలు జరగనుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్కౌంటర్, వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రాత్రి వేళ ఆర్టీసీ బస్ సర్వీసులను అధికారులను రద్దు చేశారు. ప్రజా ప్రతినిధుల కదలికలపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అనుమతులు లేకుండా పర్యటించవద్దంటూ నేతలకు పోలీసులు సూచించారు. ఇక వెంకటాపురం, వాజేడు అడవులను పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇక మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేయాలనే పట్టుదలతో ఉన్నారు పోలీసులు. మరోవైపు ఎలాగైనా వారోత్సవాలు జరపాలనే పట్టుదలతో ఉన్నారు మావోయిస్టులు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ప్రజల్లో నెలకొంది. ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు పోలీసులకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. సో తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కేకేతో పాటు సైదులు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ కేకే దగ్గరికి వెళ్దాం. కేకే, నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మరి వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎలా ఉండబోతోంది? సైదు, మీరు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ చెప్పండి. ములుగు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి ఒకే ఎన్కౌంటర్ లోపల 7 మావోయిస్టులు మృతి చెందారు. అందులో 2 అగ్రనేతలు అనేటువంటి, అంటే 2 ఏరియా కమిటీలకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఉన్నారు. అందులో ఒకరు రాష్ట్ర కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తే మరొకరు జిల్లా కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో మొత్తం ములుగు జిల్లా అంతా కూడా హై అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి, తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి ములుగు, భూపాలపల్లి జిల్లాలో మొత్తం ఎక్కడికక్కడికి ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి గూడాన్ని, ప్రతి గొత్తికోయ గూడాన్ని, అదేవిధంగా గిరిజన గూడాలను అన్నింటి కూడా ఇప్పటికే పోలీసు గ్రౌండ్స్ బలగాలన్నిటి కూడా మోహరించి ఉన్నాయి. ఎక్కడికక్కడికి కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 120 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడికి కూడా కూంబింగ్ పార్టీలు రంగంలోకి దిగాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ములుగు జిల్లా, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఎక్కడికక్కడికి కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యం లోపల PLGA అంటే విప్లవోద్యమానికిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మావోయిస్ట్ పార్టీ నిర్మాణమైనటువంటి PLGAకి సంబంధించినటువంటి వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. PLGAకి సంబంధించినటువంటి వారోత్సవాల నేపథ్యం లోపల అటు మావోయిస్ట్ పార్టీ అత్యంత కృతనిశ్చయంతో PLGA వారోత్సవాలను చాలా గొప్పగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే యాక్షన్ టీములను రంగంలోకి దించింది. ఆయా ఏరియా కమిటీలను కూడా రంగంలోకి దిగించింది. ఏదైతే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల లోపల స్వయంగా మావోయిస్టు అగ్రనేతలే ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికప్పటికి ప్లాన్ నిర్వహించారు. కరపత్రాలు రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడికి కూడా వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలు, గొత్తికోయ గూడాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, ఏదైనా గుర్తింపు కార్డు, ఇవన్నీ కూడా తరోగా చెక్ చేసి 2 వీలర్ మీద పోయేటువంటి వ్యక్తి నుంచి మొదలుకుంటే పాదాచారులు, 4 వీలర్స్, ప్రతి వ్యక్తిని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కల్వర్ట్ దగ్గర కూడా గ్రౌండ్స్ బలగాలు మోహరించి ఒక్కొక్క కానిస్టేబుల్ తోటి మొత్తంగా కూడా క్లూస్ టీమ్ ఏదైతే ఉందో, క్లూస్ టీము, బాంబ్ స్క్వాడ్ వీళ్ళంతా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైపు ఒకవైపు ఇది చేసుకుంటూనే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కదలికలు, తమకు ఖచ్చితంగా ఏదైతే గ్రామాలకు వెళ్తే ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు వెళ్తే ఖచ్చితంగా తమకు సమాచారం ఇచ్చి వెళ్ళాలని చెప్పి ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి SIలు, SHOలు ఇప్పటికే హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒంటరిగా తిరగొద్దు, తాము చెప్పిన తర్వాతనే తమ ఆదేశం మేరకే పొలిటికల్ పార్టీలకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి కదలికలకు ఉండాలని చెప్పి ఇప్పటికే నిర్దేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా పొలిటీషియన్స్ కానీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాలు ఈ PLGA వారోత్సవాల సందర్భంగా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవద్దు, స్వతహాగా నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. కూడా ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సో సైదులు, సంజయ్, మావోయిస్ట్ పార్టీ PLGA వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 8వ తారీఖు కూడా నిర్వహించాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ
పిలిపించింది. అందులో భాగంగా అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఏఓబితో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గోదావరి పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని మనకి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో చాలా కీలకంగా మారినటువంటి అబూజ్మడ్ లోకి మావోయిస్టులను అక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు, అంటే అక్కడి నుంచి కూడా మావోయిస్టుల 2026 నాటికి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలని, అదేవిధంగా దేశంలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా దేశంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో మావోయిస్టు పార్టీల పైన ఉక్కుపాదాన్ని మోపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా అటవీ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో తుపాకుల మోత శబ్దాలతో గడగడలాడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించి అంటే నల్లమల, శ్రీకాకుళం, ఆ తర్వాత నల్లమల అడవుల తర్వాత మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి అబూజ్మడ్ ని చాలా కీలకంగా పరిగణిస్తారు. అటువంటి అబూజ్మడ్ లో కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఏర్వేసేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న ప్రతిరోజు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి మహారాష్ట్ర, గడ్చిరోల్, ఒరిస్సా రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పర్యటనలు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులు, వాహనాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర బలగాలు, అటు సిఆర్పీఎఫ్, డిఆర్జీ బృందాలతో పాటు అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు, అటు ఆంధ్ర సంబంధించినటువంటి పోలీసులు కూడా ఐటీ అంటే మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే మావోయిస్టుల ఏర్వైతే లక్ష్యంగా కొనసాగుతున్న పిఎల్జే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా అటు మావోయిస్టు ప్రతిష్టాత్మక తీసుకుంది. ఇప్పటికే మావోయిస్టు స్మారక స్తూపాలను కూల్చివేసే దిశగా పోలీసులు మొత్తం అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఛత్తీస్గఢ్ లో ఎలాంటి అంటే మొత్తం అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులు కూడా నిలిపివేశారు. ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రాత్రి పర్యటనలు కావచ్చు, అటు ఏజెన్సీ పర్యటనలు కూడా పూర్తిగా రద్దు చేసుకోవాలని కూడా పోలీసులు ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక హై టెన్షన్ వాతావరణం మొత్తం నెలకొందని చెప్పవచ్చు. రైట్ సైదులు.